మైక్రో ఫైనాన్స్ స్కామ్ సంబంధించిన వివాదం మరింతగా ముదురుతోంది. మంగ్లీ దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అటు బాధితులు కూడా పెద్ద మొత్తంలో మంగ్లీ ఇంటికి వెళ్ళినట్టుగా, మంగ్లీ అటు ప్రధానితులైన మధుతో కలిసినట్టుగా ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా చాలా స్పష్టంగా నాటివి లైవ్లో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అయితే మంగ్లీయే ప్రధాన ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి దీంట్లో. సో మంగ్లీని చూసే డబ్బులు ఇచ్చి మోసపోయామంటున్నారు బాధితులు. తనకేం సంబంధం లేదంటూ ఏడుస్తోంది మంగ్లీ. మంగ్లీ ఇంట్లో మధు ఉన్న వీడియోను బాధితులు చూపించారు. అది కూడా కొంత అనుమానంగా ఉంది. మంగ్లీకి సంబంధం లేకపోతే బాధితుల వైపు పోరాడాల్సిన మంగ్లీ, అటు మధు పీర ఫిర్యాదు ఇవ్వాల్సిన మంగ్లీ సుబ్బారావు మీద, ఇటు హేమాకాంత్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణ. నాతో పాటు లైవ్లో మరికొంతమంది ఉన్నారు. ఇది కేవలం 10 కోట్ల స్కామ్ కాదు, 1000 కోట్ల స్కామ్ అంటున్నారు. 1000 కోట్ల స్కామ్ అని చెప్పి స్వయంగా చెప్తున్నారు అంతా కూడా. మరి ఇంత పెద్ద మొత్తంలో జరిగిన సంఘటన పైన మధు నిజంగా తప్పు చేస్తే మధుకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చి, మధుకు వ్యతిరేకంగా బాధితుల పక్షాన అవసరమైతే తన ఆరోపణ ఎదుర్కొంటుంది కాబట్టి వారిని కలిసి, వారికి ధైర్యం చెప్పి వారితో పాటుగా కలిసి పోరాడాల్సిన మంగ్లీ ఎందుకు కేవలం తను ఏడుస్తోంది? డెఫినెట్గా ఇక్కడ విక్టింగ్ కార్డు వాడుతుందని రకంగానే చాలామంది చెప్తూ ఉన్నారు. విక్టింగ్ కార్డు వాడుతుందని రకంగా మాట్లాడుతున్నారు. మంగ్లీ ఎందుకు మధు మీద ఫిర్యాదు ఇవ్వడం లేదు, మధుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడం లేదు? హేమాకాంత్ రెడ్డి, సుబ్బారావు. అసలు ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, సుబ్బారావు ఎవరు? సుబ్బారావు అడ్వకేట్. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళారు కాబట్టి సుబ్బారావు రావు కాకుండా ఇంకెవరు అడ్వకేట్ వారించేవారేమో, వాళ్ళ కేసు టేకప్ చేసేవారేమో. ఇక్కడ వారంతా సుబ్బారావు, మంగ్లీ మరి ఎందుకు నడుస్తోంది? బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో వీరిద్దరు మరి ఎందుకు పోరాడుతున్నారు? సో హేమాకాంత్ రెడ్డి, సరిత, సుబ్బుని నమ్మొద్దంటూ మధు ఒక వీడియో విడుదల చేశారు. మధు అరెస్ట్తో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో తమకు న్యాయం చేయాలంటూ ఆర్టీవీని నిన్న బాధితులు ఆశ్రయించారు. మంగ్లీకి మద్దతుగా నిలుస్తున్నాయి మరికొన్ని బంజారా వర్గాలు కూడా. సో ఆ వర్గాలు ఉన్నాయి మనతో పాటుగా. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటుగా మోతీలాల్ నాయక్ గారు, బంజారా సేవాలాల్ బంజారా సంఘం నేషనల్ ప్రెసిడెంట్, అండ్ గణేష్ నాయక్ గారు, సేవాలాల్ బంజారా సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ, అండ్ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనతో పాటుగా బాధితులు కూడా జాయిన్ అవుతారు. సో వారికి లైవ్లో తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇక్కడ ఈరోజు మీడియా సమావేశం చూసే ఉంటారు మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. బంజారా సంఘాల నుంచి వారంతా మంగ్లీకి మద్దతుగా నిలబడుతున్నారు. మరి ఇదే బాధితుల్లో బంజారాలు కూడా ఉన్నారు, చాలామంది గిరిజన బిడ్డలు ఉన్నారు. అట్టడుగు వర్గాల్లో నుంచి కాయ కష్టం చేసి తల రూపాయి వేసుకొని ఆ అధిక వడ్డీ ఆశ చూపి మధుకి కట్టబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటలు వింటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అది ఎన్ని కోట్ల స్కామ్ వారితో చెప్పి ప్రయత్నం చేస్తా. మోతీలాల్ నాయక్ గారు, ఎన్ని కోట్ల స్కామ్ ఇది? ఇప్పుడు మధుతో పాటు ఒక బాలాజీ అనే వ్యక్తి, వీళ్ళతో పాటు ఇంకో భీమా అనే వ్యక్తి, వీళ్ళంతా గిరిజనులే. ఓకే, ఎంత స్కామ్? ఫస్ట్ నెంబర్ చెప్పండి మీరు. దాదాపు 1000 కోట్లు స్కామ్ చేసిరు. 1000 కోట్లు ప్రధానంగా ఎస్టీ, 99% ఎస్టీ వాళ్ళే ఉన్నారు. వారు కూడా నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ, నల్గొండ జిల్లాకు చెందిన వారే ఎక్కువ ఉన్నారు. 1000 కోట్లు దాదాపు ఇది 4 సంవత్సరాల నుంచి వీళ్ళు అధిక వడ్డీ ఆశ చూపించి వీళ్ళ దగ్గర వసూలు చేసుకున్న వైనం ఇది. అందులో భాగంగానే ఇప్పుడు 8 నెలల నుంచి ఇది కోర్టు పరిధిలో ఉంది. మన నల్గొండ జిల్లా పోలీస్ ఆఫీస్ వారు కూడా వీళ్ళను విచారించి సిబిసిఐలోకి పోయింది. వాళ్ళు కూడా విచారిస్తుంది, కేసు కూడా నడుస్తుంది. ఇది 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్లు. సో నిన్నటి వరకు మనం 10 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు అనుకున్నాం. 1000 కోట్ల రూపాయలంట. మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా 99% మంది అందరూ బంజారా బిడ్డలే. స్వయంగా అదే వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు మాట్లాడుతున్నమాట. 1000 కోట్లు అంతా నల్గొండ జిల్లా దేవరకొండకు సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలో, ఆ ప్రాంత పరిధిలో ఉన్నవారు. ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే ఎవరైతే A1 అక్యూజ్డ్ రమావత్ మధు ఉన్నారో, మధు ఉండేటువంటి గ్రామానికి అది సమీపంగా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. మీదే గ్రామ పంచాయతీ? మధు వాళ్ళేంటి? మధు వాళ్ళది పేపల్లి మండలం పలుగుతండ గ్రామ పంచాయతీ. మా పక్కనే మల్లాపురం గ్రామ పంచాయతీ, ఎర్రకుంట తండ పక్కనే జస్ట్ ఒక 2-3 కిలోమీటర్ దూరం. సో అంత దగ్గరగా మధుని నిత్యం గమనించిన వ్యక్తులు వీళ్ళు. 1000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఈ 1000 కోట్ల స్కామ్ వెనక మధు కీలక పాత్రధారి. అయితే బాధితులంతా, ముఖ్యంగా నిన్న మనకు ఆర్టీవీకి వచ్చినటువంటి బాధితులు కానీ, సో నల్గొండ, దేవరకొండ ఆ ప్రాంతానికి సంబంధించిన బాధితులు ఎక్కడ బయటికి రావడం లేదు ఇప్పటివరకు అయితే. బట్ కొంతమంది GNIలో పెట్టుబడి పెట్టామని, శుభక్షేత్రంలో పెట్టుబడి పెట్టామని కొంతమంది వస్తున్నారు. 1000 కోట్ల స్కామ్ అనే విషయం చాలా సంచలన విషయం. పక్క గ్రామస్తులు, ఆయన ఒక సామాజిక వర్గానికి, కమ్యూనిటీకి ప్రతినిధిగా చెప్తున్నమాట. 1000 కోట్ల రూపాయలు. వీరన్నిటికీ వెనకాల నిజంగా మంగ్లీ ఉందా? ఒకవేళ మంగ్లీ కనుక ఈ పూర్తి స్థాయిలో ఈ 1000 కోట్ల స్కామ్ పైన లేకపోతే ఆ బాధితుల పక్షాన ఉండాలి. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఇప్పుడు మీరు అంటారు మంగ్లీ 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 అని. ఇప్పుడు మంగ్లీ బాధితుల పక్షాన ఎందుకు ఉంటుంది అది ఒకటి మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మంగ్లీ ఏమైనా పొలిటికల్ లీడరా లేకుంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తినా, ఆమె ఒక కేవలం సింగర్. ఈ స్కామ్కి మధుకి వీళ్ళకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేదు. అంటే బాధితుల పక్షాన మా గిరిజన నేతలు గిరిజన జాతి పక్షాన పెద్దలందరూ కొట్లాడిరు. ఆ విషయాన్ని సంబంధించిన అధికారిక దృష్టికి తీసుకుపోయింది మేమే. మొదట్లో ఆ దేవరకొండ నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన వారందరినీ వేసుకొని మనం ఏం చేసినామంటే ఒక దిశ పేపరు ఇంకో నవ తెలంగాణ పేపర్లు కూడా మనం స్టేట్మెంట్ ఇచ్చినాం. అయ్యా మాకు ఈ ప్రాంతంలో ఇట్లా మోసం జరుగుతుంది, అధిక వడ్డీ ఆశ చూపించి ముఖ్యంగా రైతులు, ఉపాధి లేని యువకులు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపు ఉన్న యువకుల దగ్గర అధిక వడ్డీ అంటే దాదాపు 15 నుంచి 20 రూపాయల వడ్డీ అంటే ₹1,00,000 ఇస్తే నెలకు 20,000 వస్తుంది వాళ్ళకి. అన్నట్టుగా మంగ్లీ ఎందుకు రావాలి, ఎందుకు మీరు పదే పదే అదే ఎందుకు రావాలి ఎందుకు రాకూడదు నేను చెప్పాను. బట్ కంటిన్యూస్ గా 2-3 డేస్ నుంచి ఈ డిబేట్స్ లో కంటిన్యూస్ గా బాధితులు మాట్లాడుకొచ్చారు, ఇలాగ తనకి సపోర్ట్ చేసేటువంటి కొన్ని బంజారా సంఘాలు కూడా మాట్లాడుకొచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి పిక్చర్ ప్లే చేయండి, తన ఫోటోస్ ప్లే చేయండి, ఇఫ్ ఎట్ ఆల్ దేర్. సో ప్రతి సంఘటనలో మధు మంగ్లీ కలిసే ఉన్నారు. ఇక్కడ మధు వాళ్ళ ఇంటికి మంగ్లీ వెళ్ళింది, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ప్రతి సంఘటనలో వీళ్ళతో పాటు కలిసి ఉన్నారని చెప్పి హేమకాంత్ రెడ్డి, మధు రెడ్డి, విజయ్ కుమార్, శివ వీళ్ళందరూ చూపిస్తున్నారు. మంగ్లీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు వీళ్ళు, మంగ్లీ వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనం కూడా చేశారు. ఒక విషయం, ఇన్ని రకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నియంత్రైనటువంటి రమవత్ మధు కూడా డైరెక్ట్ గా మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా, ఎంగేజ్మెంట్ ఉంది, 5,000 మంది రావాలని చెప్పారు. ఇక్కడ ఎక్కడ కూడా పాపం బాధితులు కానీ ఎవరు కానీ మంగ్లీ ఉందని ఎవరు చెప్పట్లేదు. బట్ ప్రధానంగా తన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఎదుర్కొని తన చెల్లెలను కూడా లాగి దీంట్లో తన ప్రమేయం ఉందని తన ఫోటోలను మిస్యూజ్ చేశారు. ఇది కావాలని కేవలం కాదు సార్, ఇది కావాలని కేవలం బురద జల్లుతారు మంగ్లీ మీద. ఇప్పుడు మంగ్లీ ఒక సెలబ్రిటీ, నేషనల్ లెవెల్లో ఒక సెలబ్రిటీ, వీడు ఒక దొంగ. మధు ఎవడు దొంగ. ఇప్పుడు మధు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి స్కామ్ చేస్తున్నారు, రైతులను ముంచుండు, యువకులను ముంచుండు, ఆటో డ్రైవర్లను అందరిని గిరిజనులను టార్గెట్ పెట్టుకొని ముంచుకుంటూ వస్తుండు. అటువంటి దొంగని ఎవరైనా పిల్లనిస్తారా? వాడు చెప్పుకోవచ్చు నేను మంగ్లీ అంటే ఒక ఈవెంట్లో మీరు ఎట్లా పరిచయం ఎవరిని ఫోటోలని అంటారు కదా, ఒక ఈవెంట్లో మా ప్రాంతానికి వస్తే మేము తండాలుగా ఎగబడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. మంగ్లీ సెలబ్రిటీ వచ్చింది, పోయి చూసినాం. ఆ సందర్భంలో ఆ ఈవెంట్ని మొత్తం ఇన్ఛార్జిగా ఎవరు? మంగ్లీ వాళ్ళ తమ్ముడు. ఆ తమ్ముడు ఫోన్ కాంటాక్ట్ మధుతో పాటు ఆ రోజు మధు కూడా ఇంటికి పిలిపించి అదే ఈవెంట్ అయిపోయిన తర్వాత మా పలుగు తండకు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి తిన్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే అదే ఆసరాగా చేసుకొని మధు ఏం చేసిండంటే శివని టార్గెట్ పెట్టి ఫోన్ కాంటాక్ట్ ద్వారా నేను ఎక్కడెక్కడ మోతిలాల్ నగర్ ఒక క్వశ్చన్, మధు దొంగ మీరే అంటున్నారు, మధు చాలా మంది మోసం చేశారు. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటుంది పాపం మంగ్లీ, అమాయకురాలైన మంగ్లీ మీరు చెప్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. కానీ మంగ్లీని ఈ బురదలో లాగింది ఎవరు? హేమకాంత్ రెడ్డి. ఫోటోస్ ఉన్నాయని చెప్పారు కదా, చాలా సెలబ్రిటీ అండి, ఎవరితోటైనా ఫోటోలు దిగుతుంది. నేను అంటున్నా కదా, ఇప్పుడు ఒక ఈవెంట్కి వచ్చింది మంగ్లీ, ఒక ఈవెంట్కి మా ప్రాంతానికి వచ్చింది. మా ప్రాంతంలో మొత్తం బాధితులు బాధిత పడ్డారు. నేను ఒప్పుకుంటున్నా, నేను వాళ్ళ గురించి నేను ఫైట్ చేసినాం. కానీ ఈ రోజు మంగ్లీని అనవసరంగా కొన్ని మీడియాలు లాగుతున్నాయండి. కొన్ని మీడియాలు మాత్రమే లాగుతున్నాయి. సామాజిక బాధ్యత అయితే మంగ్లీకి ఉంటది కదా జనరల్ గా. సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు మేడం గారు ఉన్నారు, ఇప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్ గా, ఆమె ఆర్గనైజేషన్ రాజకీయ వ్యక్తినా లేకుంటే ఏదైనా పార్టీకి సంబంధించి ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బాధ్యత తరపున నిలబడాలి. ఇప్పుడు ఒక ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ₹1,000 కోట్ల స్కామ్ అంటున్నారు. ఈ ₹1,000 కోట్ల స్కామ్ లో తన ప్రమేయం నిజంగానే లేదు. ఎవరు తన పేరు ఉంది, తన వల్లే తనకే ఇచ్చాం డబ్బులు కానీ తనకని ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు చూపిస్తారు? ఒక్క నిమిషం లెట్ మీ ఆస్క్. నేనేమంటున్నా అంటే తను బయటకు వచ్చి మధు మీద ఎందుకు కంప్లైంట్ చేయలేదని బాధితులు అడుగుతున్నారు. మధు మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బాధితుల తరపున నిలబడాల్సిన అవసరం లేదు. ఎవరో వాడు సెల్ఫీ దిగి నా ఫోటో దిగి నా ఈవెంట్ కి వచ్చి ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఆ మాత్రాన మొత్తం సపోర్ట్. నేను చిరంజీవి పక్కన ఫోటో దిగితే చిరంజీవి నాతో పాటు స్కామర్ అవుతారా? స్కామర్ అవుతాడా? నేను రేవంత్ రెడ్డి పేరు చెప్పి నేను వసూలు చేస్తా.
మరి అది అయిపోతుందా? సంబంధించిన వ్యక్తి గారిని కొట్టి పారేసి కంప్లైంట్ ఇస్తారు కదా మీ మీద. ఏది ఇస్తారు, కానీ ఈమె ఎప్పుడు మీరు వారం 15 రోజుల నుంచి ఇవన్నీ జరుగుతుంది. అప్పట్లో సరే ఆమె బిజీ ఉండి మరి రాలేకపోయిందా, లేకుంటే అంత అవగాహన లేక ఇవ్వకపోవచ్చు. ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఏదైనా ఉందా? ఎఫ్ఐఆర్ అయింది అన్నారు సజ్జన్నారు. మళ్ళా మహేష్ సార్కి వాళ్ళకి ఇచ్చిర్రు. తను ఇచ్చింది ఇదే కదా, ఏంది కంప్లైంట్ ఆన్ సుబ్బారావు మీద కంప్లైంట్, సుబ్బారావు మీద కాదు, మధు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడ లేదు. అంటే మాకు వచ్చింది ఇదే. సరే అది బయటకు వస్తుంది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరెవరైనా హస్తం ఉందనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళందరూ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మేడం రండి మా కోసం కొంచెం నిలబడండి, మీ పేరు చెప్పాడు. అది వేరే విషయంలో రావాలండి. ఇంత కాంట్రవర్సీ బురద జల్లి ఇంతగానో అవమానించి ఇప్పుడు రావాలి, ఇప్పుడు రండి అంటే అది బ్లాక్మెయిల్. ఇప్పుడు ఎవరు హేమకాంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఆయన స్నేహంగా ఉండే మరి సుబ్బారావు సార్ కూడా ఒక అడ్వకేట్ ఉండి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇప్పుడు స్టూడియోల చుట్టూ తిరగడం అంటే అది బాధ అనిపిస్తుంది. మరి ఆయన ఒక హైకోర్టు అడ్వకేట్ అంటే మరి లా ఉంది, మరి లీగల్గా ఆయన ప్రొసీడ్ అయ్యి మంగ్లీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ తీసుకుంటారు. అంటే డబ్బులు వసూలు చేసి ఈమె స్కామ్ చేసినట్టు రుజువు అయితే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటది కదండి, మరి శిక్షిస్తుంది. మంగ్లీ ఉండని ఎవరైనా ఉండని. మరి అనవసరంగా మంగ్లీ లేని దాన్ని మంగ్లీ అనుకుంటా ట్రోల్ చేసుకుంటా ఇంతగానో ఒక గిరిజన బిడ్డని ఇంతగానో అవమానిస్తే ఇది కుల వివక్ష విషయంలో వస్తుంది. ఇది నాకు బాధ అనిపిస్తుందండి నిజంగా అండి. ఇప్పుడు నిజంగా ఫస్ట్ రోజు డైరెక్టర్ వేణు పేరు కూడా సుబ్బారావు గారు చెప్పారు. వెంటనే కొట్టేసిరండి, వెంటనే ఆ పేరుని సమర్థించేసి కొట్టేసిరు. మరి ఈ రోజు మంగ్లీ అంటే ఒక గిరిజన బిడ్డ ఎదగొద్దా? మరి పేరు ఇంత ఓర్వ లేకుండా ఈ విధంగా కుల వివక్షతోటి ఇంతగానో ట్రోల్ చేస్తే మరి మా ఎస్టీ కమ్యూనిటీలో పుట్టడమే ఆమె పాపం చేసింది. ఇక్కడ కంప్లైంట్ లో గానీ కులం పేరు ఉందా చూడండి. అంటే కుల వివక్షతోటి ఇది చేస్తున్నారు. ఏమంటున్నా విత్ డ్యూ రెస్పెక్ట్ ఏదైనా సరే లేదు సార్. ఇప్పుడు మొదటి రోజు మీకు కూడా తెలుసు, మీ ఛానల్ వాళ్ళకు కూడా తెలుసు, డైరెక్టర్ వేణు పేరు వచ్చిందా రాలేదా, సుబ్బారావు సార్ నోటి నుంచి చెప్పిండా లేదా, అది క్లారిటీ వెళ్ళాను అక్కడికి. లేదు సార్, తర్వాత క్లారిటీ మంగ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు. నేను అనేది ఏంటంటే మంగ్లీ నేను వేణు సుబ్బారావు వ్యతిరేకిస్తలేను. నేను అనేది ఏంటంటే ఒక గిరిజన బిడ్డని ఇట్లా ట్రోల్ చేస్తురు, కుల వివక్షతోటి ఈ విధంగా వేధిస్తురు, అది కరెక్ట్ కాదు. రేపటి నాడు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా జరిగినా కానీ ఎవరు బాధితులు మరి సుబ్బారావునా, హేమకాంత్ రెడ్డినా, లేకుంటే కొన్ని మీడియానా, మరి అది కూడా మనం గ్రహించాలి. సార్ నాకు మనం ఎక్కడెక్కడైనా కులం పేరు మెన్షన్ చేసిరా అంటున్నా. అంటే స్పష్టంగా కనిపిస్తుందండి. ఇప్పుడు డైరెక్టర్ వేణు పేరు పక్కన పెట్టేసి వానికి సమర్థించి నెక్స్ట్ రోజే మీరు అన్నారు సార్ కంప్లైంట్ లో కాదు నేను అనేది కులం ప్రస్తావన కాదు. మరి వేణుని ఎందుకు సమర్థించారు సార్? మరి రఘు గారే కదా వేణు సమర్థించారు కదా వేణుని. మరి ఆ రోజు ఫస్ట్ పేరు వచ్చిన తర్వాత వెంటనే సమర్థించడం ఏంది? ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని అమ్మాయిని ఎంతగానో టార్గెట్ చేయడం ఎందుకు మిస్ చేశారు? తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మంగ్లీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. దానికి మేము కూడా ఒప్పుకుంటాం. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక్క నిమిషం తను మాట్లాడుతూ నిజంగానే టార్గెట్ అవుతున్నారా? మంగ్లీని టార్గెట్ చేసిరా? ఒక్కటండి, నేను మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా చెప్తున్నాను. ఇక్కడ అంటే నేను ఎన్జిఓ ప్రాంతం, ఇప్పుడు దేవరకొండ ప్రాంతంలో మా ఎన్జిఓ కూడా పనిచేస్తుంది. ఇట్లాంటివి చాలా మా దగ్గర గతంలో కూడా స్పందన గ్రూప్లు అని ఇట్లాంటివి కూడా చాలా ప్లేసెస్లో వచ్చినాయి. ఇలాంటివి నేను ప్రాబ్లం చూశాను. అంటే నేను అనేది ఏంటి సార్ అంటే ఇక్కడ మనోజ్ గారు, బాధితులైనా కూడా ఎట్లా నమ్ముతారండి? ఒక మాట, ఇవాళ 5 రూపాయల ఇంట్రెస్ట్ 5 లక్షలు కడితే నెలకి 25,000 ఇస్తామని అంటున్నారు. ఎట్లా నమ్ముతాను చెప్పండి? 5 రూపాయల ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారు చెప్పండి? అదొకటి. అయితే ఇక్కడ మేము అనేది ఏంటంటే ఇవాళ అందరం కూడా మంగ్లీని ఎప్పుడు కూడా గిరిజన బిడ్డ అనుకోలే. ఇవాళ అందరు ఆడపడిచే అనుకున్నారు. ఇవాళ ఆమె ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయినా కూడా మన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు, తెలంగాణకు సంబంధించి పాటలు పాడుతుంది కాబట్టి ఆదరించారు అంతే తెలంగాణ జనం. ఇక్కడ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అంటే అన్న ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడుతున్నారు. మేము అనేది ఏంటంటే
ఇవాళ మంగ్లీ గారు నిందితురాలని ఎవరు అనట్లేదు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఆరోపణ వచ్చింది, దాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఒకటి ఏంటంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ పెట్టేసి ఒకసారి ఇంకొక బాధితులు ఉన్నారు మనతో పాటుగా, మంజుల గారు అని కర్ణాటక నుంచి, తను కూడా బంజారా బిడ్డే. మంజుల గారు మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, మాట్లాడండి అమ్మా. మనతో పాటుగా సేవలాల సంఘానికి సంబంధించి కొంత ప్రతినిధులు ఉన్నారు. సేవలాల బంజారా సంఘం నుంచి గిరిజనురాలు అయినందుకు లేకపోతే బంజారా బిడ్డ అయినందుకే మంగ్లీని ఇందులో లాగుతున్నారు అని అంటున్నారు. సో మీ వర్షన్ ఏంటి? కర్ణాటక నుంచి మాట్లాడుతున్నారు మీరు, మీ వర్షన్ ఏంటి? సార్ అదే మా వర్షన్ ఏమంటే సార్, ఇప్పుడు మేడం వాళ్ళు ఎంత ఉన్నారని ఏదైతే మేడం పేరు చెప్పారో అది మనం ఉన్నారని మనం చెప్పట్లేదు సార్. కాకపోతే ఇప్పుడు మేడం పేరు చెప్పినారు కాబట్టి బాధ్యతతో పాటు మేడం ఉండాలని అంటున్నాం సార్. ఓకే, బాధితుల పక్షాన ఉండాలని అనుకుంటున్నారు మీరు? అవును సార్. అవును, కానీ అది అవసరం లేదంటున్నారు. అంటే వీళ్ళు నేను అడిగాను, మోతీలాల్ నాయక్ గారు అడిగినప్పుడు మీ పేరు పైన, మంగ్లీ పేరు పైన ప్రధానంగా ఆరోపణ వస్తోంది కాబట్టి, సో ఇంత పెద్ద స్కామ్లో ఉన్నారు, చాలామంది బాధితులు ఉన్నారు, బాధితులు కూడా బంజారా బిడ్డలు ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప ఒక సోషల్ కాజ్ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే తను ఎందుకు రావాలి, తన రాజకీయ నాయకురాలా, తను రావాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే పేరు వాడుకున్నారు కదా సార్, పేరు ఎందుకు వాడుకుంటారు? ఓకే, మధు వాడుకున్నాడు ఆవిడ పేరు. సార్ ఇప్పుడు బాధ్యతలు కూడా అందరూ మేడం ఉన్నారు అని చెప్పి డబ్బులన్నీ వసూలు చేశారని చెప్తున్నారు కదా. ఓకే, సో ఇక్కడ తను బంజారా బిడ్డ కాబట్టి తను టార్గెట్ చేసిరు అని కూడా అంటున్నారమ్మా ఇక్కడ. సార్ మేము కూడా బంజారాలమే సార్, మా కర్ణాటక నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. 46 లక్షలా? అవును, ఒకే మంత్ లో 46 లక్షలు స్వయంగా మా టీం నుంచి 46 లక్షలు వెళ్ళింది సార్. కర్ణాటక నుంచి 46 లక్షలు? అవును అవును సార్. అవును, మీరు లైన్లో ఉండండి అమ్మా, విన్నారా? కర్ణాటక నుంచి 46 లక్షల రూపాయలు అంట. ఎక్కడెక్కడి నుంచో. అమ్మ మీకు వచ్చినప్పుడు మంగ్లీ గారి పేరు చెప్పారా అమ్మా? సార్ మంగ్లీ గారి పేరు చెప్పలేదు, మధు సారు, హేమంత్ రెడ్డి సారే మా దగ్గర డబ్బులు అనేది తీసుకున్నారు. ఎవరైతే అక్కడ ఉన్న వాళ్ళు మంగ్లీ కూడా దీంట్లో బిజినెస్ లో ఉన్నారని చెప్పారంట. నేనైతే వినలేదు సార్. అక్కడ చెప్పిన బాధ్యతలు అయితే మేడం కూడా దీంట్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అందరు ఉన్నాం కదా అన్నట్లు ఇప్పుడు డబ్బు అనేది అధిక వడ్డీతోని మరి ఒక ల్యాండ్ ఇస్తాము 44 నెలల వరకు మీకు అమౌంట్ ఇస్తామని చెప్పారు సార్. ఓకే, వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. పాపం మంగ్లీ పాస్తావని ఎక్కడ తీసుకొస్తలేదు, బాధితులు లేదు, కానీ వాడుకున్నాడు ఆ పేరుని అని అంటున్నారు. మళ్ళీ మేము మేడం పేరు ఎందుకు? మీరు చెప్పండి అమ్మా, ఒక్క నిమిషం చెప్పండి మంజుల గారు, ఒక్క నిమిషం. సార్ మంగ్లీ గారికి ఎవరెవరికో వాడుకోవడం వాస్తవం కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో మాకందరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరి దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బు అందరికి పంచాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, మీరు లైన్లో ఉండండి అమ్మా, మీరు చెప్పండి. ఇప్పుడు వాడుకున్నారు, పేరు వాడుకుండు మధు. వాస్తవానికి అయితే ఒక 8 నెలల క్రితం మనం నల్గొండ ప్రాంతానికి ఆ స్టోరీ మనం వింటే ప్రతి ఒక్క రైతు దగ్గర అండి, ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి గోల్డ్ తాకట్టు పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి 16 రూపాయలకి వీళ్ళు వసూలు చేసుకున్నారు. నెల సవ్యంగా ఒక 1 ఇయర్ దాకా బాగానే ఇచ్చారు. తీసుకున్న వాళ్ళు ఆ రోజు నెల వడ్డీ 10 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు వాళ్ళకు వడ్డీ వచ్చినాయి. మధ్యలో ఏజెంట్ పెట్టుకున్నారండి. అయితే ఇవన్నీ చేస్తుంటే ఏం బిజినెస్ అంటే బిజినెస్ రకరకాల బిజినెస్ చెప్పారు వాళ్ళు. మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అంటే రేపనాడు ఇవన్నీ ఇబ్బంది పడితే ఎట్లా అంటే ఆ ప్రాంతంలో ఉన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా వెనకాల ఉన్నారని చెప్పారు. వాళ్ళు చెప్పారు, అదే మధు చెప్పిండు, బాలాజీ చెప్పిండు, ఒక ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్ ఎట్లా నమ్ముతారండి జనాలు? అదే కదండి వీళ్ళు, అదే కదండి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. ఆ రోజు మేడం దేవరకొండ నల్గొండ ప్రాంతంలో మరి అదే ఒక ఆటో డ్రైవర్ ని మంగ్లీ గారికి ఎట్లా నమ్ముతుందండి? మీరు కూడా చెప్పండి. మంగ్లీ రావద్దండి ఇప్పుడు మేడం, 8 నెలల క్రితం మంగ్లీ లేదు, ఇప్పుడు మంగ్లీ వచ్చింది. కొన్ని మీడియాలు మంగ్లీ తెర మీదకి తెచ్చిరు అంతే. నేను 8 నెలల బ్యాక్ చెప్తున్న స్టోరీ. ఆడ వీడు అదే విధంగా ఆడ స్థానిక ఎమ్మెల్యే పేరు కూడా వాడుకుండు, బాలు నాయకు. మరి అక్కడ జానారెడ్డి పేరు వాడుకుండు. మరి వీళ్ళందరు నా వెనకాల ఉన్నారు అన్నారు. ఏదైనా సమస్య వస్తే వీళ్ళు చూసుకుంటారు అన్నారు. మేడం మీరు కానీ మీడియా కానీ అందరూ మనమందరం మంగ్లీ ఎందుకు స్పందించట్లేరని మనం అంటున్నాం కదా. వీళ్ళు రాజకీయ నాయకులే కదా. ఆ ప్రాంతానికి 2000 మంది మోసపోతే, ఒక్క నిమిషం నేను కంప్లైంట్ చేస్తా. 2000 మంది మోసపోతే మీడియాలో చూపించారు, టీవీలో చూపించారు, పేపర్కి వచ్చింది. అవన్నీ వస్తే
దాదాపు ఒక 4 మంది పాపం వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఊరేసుకొని సూసైడ్ చేసుకొని రైతులు చచ్చిపోయారు. అయినా కానీ ఆ ప్రాంతానికి చెందిన మరి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, నేతలు కావచ్చు, ఎవరు స్పందించలేదు. వాళ్ళ స్పందించలేదండి ఆ రోజు. మరి వాళ్ళ ప్రాంతంలో ఇన్ని 2000 మంది ఇట్లా వాళ్ళకి ఓటర్లు వాళ్ళకి అవసరం కదా, వాళ్ళ ఓట్లతోటి వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులు అయ్యారు కదా, వాళ్ళు స్పందించలేదు. ఆ రోజు 4 చచ్చిపోతే కూడా ఎవరు వచ్చి పరామర్శించలేదు. ఈ విషయం వాళ్ళ దృష్టిలో ఉందా? అందరి దృష్టిలో ఉంది మేడం. ఇంకొక విషయం హై లెవెల్లో ఉంది. నేను ఇంకో విషయం మిమ్మల్ని అడుగుతున్నా. సిఐడి ఎంట్రీ ఇచ్చినట్టుంది కదా కేసులో. సిఐడి ఎంట్రీ ఇచ్చింది కదా. లాస్ట్ చివరికి ఒక పాపం ఒక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆయన చొరవ తీసుకొని అక్కడ ఎస్పీని ఆదేశిస్తే అప్పుడు డొంక మొత్తం బయటకు వదిలేదు. ఇప్పుడు మంత్రి స్థానంలో ఎమ్మెల్యే స్థానంలో ఏం చేయలేకపోయారు. ఈ రోజు మన మంగళి తెర మీదకి వచ్చి ఆమె స్పందించాలి, ఆమె మాట్లాడాలంటే తన పేరు వినిపిస్తోంది. ఒక్కసారి చెప్తే వినండి. ఇక్కడ మంగళిని ఎవ్వరు తీసుకురాలేదండి, బాధితులు వెళ్ళి చెప్తేనే ఇక్కడ సుబ్బ అడ్వకేట్ గారు బయటకు వచ్చారు. అయితే వినండి, ఇప్పుడు బాధితులను తప్పుపట్టొద్దు. మనం డబ్బులు ఇక్కడ మనం క్లారిటీగా ఏం చెప్పాలంటే ఎస్టీ సామాజిక వర్గం అనే అనేది మీరు తీసేయండి పక్కన. ఇక్కడ ఎవరు మంగళి గారిని ఆ రకంగా ఎవరు అనుకోలే. అందరం ఇవాళ వినండి, తెలుగు బిడ్డగానే ఆదరించిండ్రు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె తప్పు ఉందని కూడా ఎవరు ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళు కూడా బాధితులు కూడా ఏం చెప్తున్నారు, మంగళి గారి పేరు చెప్పిన కానీ ఆమె ఎప్పుడు చూడలేమేమో అన్నారు. అయితే పేరు మనది వచ్చినప్పుడు ఆమె ఏం చేయాలి? ఇమ్మీడియట్గా తను సెలబ్రిటీ కదండి, తనే చెప్తుంది నాకు బిజీగా ఉన్నాను, నేను సెలబ్రిటీని, బయటికి రాలేను, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఓకే. ఓ 4 రోజుల కమిట్మెంట్స్ అయిన తర్వాత ఒకరోజు బయటికి వచ్చేసి నా పేరు ఎవరైతే వాడుకున్నారో తప్పకుండా మీకు నా అండగా ఉంటానని తను ఒక పిలుపునిస్తే ఇవాళ ఇంతవరకు అయ్యేది కాదు అనేది ఆరోపణ తప్ప తను నిందితురాలు అనడానికి కాదు. నేను నిన్న కూడా నాతో కూడా ఫోన్ చేసి నాతో మాట్లాడింది. అయితే నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, నేను ఏడుస్తుంటే కింద లకారాలతోని మెసేజ్లు పెడుతున్నారు అక్కయ్య అని చెప్పేసి చాలా బాధపడి, ఒక ఆడపిల్లలం కదా కష్టపడి పైకి వచ్చినామంటే ఒకటే చెప్పినా, నేను మీకు అట్లా లకారాలతో పెట్టిన దానికి నేను 100% బాధపడుతున్నా, ఆ విషయంలో నేను ఖండిస్తాను. కానీ మీ మీద వచ్చిన ఆరోపణలు అది ఏదైతే ఉందో మీరు బయటకు వచ్చేసి మీరు బాధితుల వైపు నడవండి, నేను అండగా ఉంటా అని చెప్పిన. ఇప్పటికీ ఆమె ఆవేదన మొత్తం మీడియా ముందు వ్యక్తం చేసింది. అయినా కానీ అవన్నీ చూసి మళ్ళీ ట్రోల్ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ డిజిటల్ మీడియా అనేది మనం పట్టుకోలేము ఎవరు, ఇంటింటికి ఒక సోషల్ మీడియా. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు బాధితులు ఒకరు కాదు, నేను కూడా ఒక 5-6 మందితో మాట్లాడినా. వాళ్ళ బాధ ఏంటంటే పాపం పొట్టకుటి కోసం ఒక్కటే దగ్గర 150 మంది. మీరు ఇంకొక మాట అంటున్నారు, మీరు బంజారా వ్యక్తి అని అంటారు, మేము ఎప్పుడు కమ్యూనిటీ గురించి నేను మాట్లాడాను. అయితే మీరు చెప్పిండ్రు కాబట్టి మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే దాదాపుగా 130 మంది ఉన్నారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారన్న సమాధానం? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మంగళి మీ కమ్యూనిటీ అంటే అసలు కమ్యూనిటీ గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు. ఇవాళ ఇవాళ దేశంలో ఒక సింగర్గా ఎవరికి రాని అయిపోయింది ఆ అమ్మాయికి. అయితే ఒక బాధ్యతగా ఇందులో వాళ్ళ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ వాళ్ళు కూడా హస్తం ఉంది. అది కూడా వాళ్ళ కుట్ర ఉంది. అవన్నీ మేడం చెప్పినట్టు మంగళి తెలుగు, హిందీ, వేరే వేరే భాషలు, అన్ని భాషలు, అన్ని దేశాల్లో అభిమానులు సంపాదించుకుంది, అన్ని భాషలు ఈమెనే పాడుతుంది అనేది కొంతమంది టాలీవుడ్ ఎవరు ఉన్నారు పేర్లు బయటకు వస్తదండి. అవన్నీ మేము బయటికి పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బయటకు వస్తారు. వాళ్ళు కూడా మన హేమకాంత్ రెడ్డిని సపోర్ట్ చేసిరు. వాళ్ళతో పాటు కూడా ఇవన్నీ డ్రామాలు ఆడుతున్న సందర్భాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం మందికి వ్యతిరేకమైందా? ఇప్పుడు మొత్తం కాదని కొంతమంది ఉన్నారు, కొంతమంది వాళ్ళ పేర్లు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా త్వరలో తీస్తాం. అవన్నీ ఈ డ్రామాలో భాగంగానే ఈ హేమకాంత్ రెడ్డి ఇవన్నీ డ్రామాలు ఆడుకుంటే ఇవన్నీ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అయితే అక్కడికి వెళ్ళి డబ్బులు బాధితులు రెచ్చగొట్టలే కదా, రెచ్చగొట్టారండి. ఇప్పుడు బాధితులు గిరిజన ఏమంటున్నా, విత్ డ్యూ రెస్పెక్ట్, బంజారాలు ఇంకో కులం ఇంకో కులం అందరం మనం ఒకటే. అలాంటప్పుడు తొలి వెలుగు రఘు గారండి, ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ని ఏ విధంగా వార్తలు చదవాలో అదే విధంగా వార్తలు చదవాలి. నిజాలు ఇంకొక ప్రస్తావన తీసుకురాకండి.
ప్రస్తావన అన్న నేను ఒక మాట మిమ్మల్ని ఇప్పటి వరకు ఇంకో ప్రస్తావన వద్దు, ఇంకో ప్రస్తావన ఇప్పుడు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేను విలేకరు సమావేశం ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అన్న. రఘు అదే వీడియోని లేదు, మీరు వేరే పేర్లు తీయకండి అన్న, ఒక్క నిమిషం. వేరే పేర్లు కానీ మాకు అభిమానం, ఇక్కడ వేరే ఉద్యమం నేను మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటున్నా. ఒక నిమిషం నా మాట వినండి. ఇక్కడికి వచ్చి మీరు వేరే వాళ్ళ పేర్లు కానీ వేరే మీడియా పేరు అవసరం లేదు. ఎవరికైనా సరే వ్యక్తిగత కక్షలు ఉండవు, వ్యక్తిగత కక్షలు ఎవరికి ఉండవు, ఎవరికి జరుగుతుంది అని అన్న, నేను స్పష్టంగా అన్న, ఒక్క చెప్తున్నా. నిమిషం మిమ్మల్ని చూటికొచ్చిన ఇస్తున్నా. చెప్పండి. మంగ్లీ గారిని బయటికి రమ్మానండి. నేను ఉంటాను, మీరు ఉంటారు, అందరం వినండి. బాధితులకు అందరికి మనం న్యాయం చేయాలి. మంగ్లీ గారే ఎందుకు రావాలి మేడం? అరే పేరు అనేది వచ్చింది చిరంజీవి కదా, రావచ్చు, వేరే మళ్ళా సెలబ్రిటీ అందరు రావాలండి. లేకుంటే మంత్రి రావచ్చు. మీకు ఒకటి చెప్పనా? ఇప్పుడు మా ప్రాంతానికి దాదాపు 2000 మంది అన్నా, ఒక్క- మోసపోయారు. అడిగింది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా? పేరు ప్రధానంగా ఆరోపణ అరే వస్తుంది మీరు కాబట్టి. మంగళ ఎందుకు? తన ఆరోపణ వస్తుంది, ఇప్పుడు ఎదుర్కొంటోంది. నల్గొండ జిల్లాలో ఒక మంత్రి సపోర్ట్ ఉంది. అరే మీకు బాలు ఒకటి నాయక్ వింటారా మీరు? పోనీ మీరు చెప్పండి, ఇంకొక కోమటిరెడ్డి నేత. వెంకటరెడ్డి మధుని స్కామ్ చేయమని చెప్పిండా? మరి చెప్పుకుండు వాడు చెప్పుకుండు సార్. ఎవరు ఎక్కడ మరి ఎవరు బాధితులు ఎక్కడ ఎవరు చెప్పలేదు? చెప్పలేదే? బాధితులు ఎవరు చెప్పలేదు? బాధితులు ఎవరు మరి ఇక్కడ చెప్పలేదా? బాధితులు ఎవరు? మంగ్లీ అని పేరు చెప్పిండ్రు. మంగ్లీ అని అన్నా, బాధితులు వినండి. చెప్పలేదు. మేము చెప్పేది ఒక ఎవరు మాట చెప్పారు? వింటారా? అన్నా, సుబ్బారావు సార్ చెప్పారు, మనకు- మళ్ళా హేమకాంత్ రెడ్డి ఒక్క నిమిషం, చెప్పారు. ఇక్కడ మంగ్లీని- బాధితులు ఎవరని చెప్పినా అరే అండి? మీరు వినారా? అన్న మంగ్లీని ఇక్కడ ఎవరు ఏం అనట్లేదు అన్న, మీరు అట్లా హైప్ చేయకండి. మొత్తం బయటికి తీసుకొచ్చిరండి. అన్నా, ఒక్క నిమిషం. మనము మొత్తం బయటికి తీసుకొచ్చిరు. నేను ఏమంటున్నా? 100% వాళ్ళకి అండగా ఉంటాం మేము. వాళ్ళు బయటికి తీసుకొచ్చిన వాళ్ళు నువ్వు వాళ్ళ చెప్పింది వాళ్ళ ఇంట్లో కూడా వినవన్నా, ఆడబిడ్డ ఒక్క నిమిషం. ఉంటుందండి. ఇవాళ- పెళ్లి కాని అమ్మాయిని కూడా ఒక్క బయటికి నిమిషం మీరు ఆపండి, ఒక్క నిమిషం ఆయన. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎవరు బయటికి తీసుకొచ్చారు? తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు హేమకాంత్ రెడ్డి గారు మాట్లాడతాను. ఇదే కేసు నల్గొండ హెడ్ క్వార్టర్ లో కేసు బుక్ అయినప్పుడు వీళ్ళంతా ఎడిపోయి బాధితులందరూ చెప్పండి. ఆ రోజు బాధితులందరూ లేరంట కదా, ఎందుకు లేదు? అందరూ ఉన్నారు ఈ సార్. కంపెనీ వేరంటున్నారు. లేదు, 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 ఇప్పుడు లేదు. ఆడ వ్యక్తి ఒకటే, ఆడ కంపెనీ ఏది లేదు. కంపెనీ రిజిస్టర్ ఉందా? వీళ్ళు చోటు ఏది మార్చింది లేదు. కానీ అదే స్కామ్. అతడే వ్యక్తి, అతడే ఇప్పుడు ఎవరైతే హిమకాంత్ రెడ్డి మధు వాళ్ళు ఇద్దరే ఉన్నావు. వాళ్ళతో పాటు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ మా ఎస్టీ అబ్బాయినే మల్లెపల్లి దేవరకొండ అంటే మల్లెపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ అనే అబ్బాయి ఆయన పేరేంటి? ఇస్లావత్ అభిషేక్. ఓకే, ఇస్లావత్ అభిషేక్ కూడా హస్తం ఉంది. వాడే ప్రధాన సూత్రధారి. మళ్ళీ ఇక్కడ మన నారాయణఖేడు జైరాబాద్ సైడు హేమకాంత్ రెడ్డి, ఈ మళ్ళా అభిషేక్, మధు, వీళ్ళు ముగ్గురు చేసిన వెంచర్ లో వీళ్ళకు డిస్ప్యూట్ వచ్చింది. నేను అన్నది కూడా మీకు అర్థమైంది కదా. వినండి, ఒక్క నిమిషం. నేను ఒక్కటి అడుగుతా. తర్వాతనే హేమకాంత్ రెడ్డి మేడం ఒక్క నిమిషం అన్న, వినండి. సుబ్బారావు లాయర్ కి అప్రూవ్ అన్న, చేయరు. ఇక్కడ ఒక్క నిమిషం వినండి. మనము మంగ్లీ గారి పేరు వచ్చింది కాబట్టి మనం ప్రస్తావన కానీ వినండి, మనము ఆమె వైపే ఉందాము, బాధితుల వైపు. ఇప్పుడు మీరు బాధితుల వైపు మనం ఉండాలి. ఇక్కడ మంగ్లీ తప్పు చేసిందని ఎవరు అనట్లేదు, అది అనడానికి కూడా కేసు నడుస్తుందిగా అనడానికి కూడా ఆస్కారం. ఆరోపణ వచ్చినప్పుడు 100% జవాబుదారిగా ఉండమని చెప్తున్నాం, అంతే. వినండి, అయితే ఇప్పుడు బాధితులు చెప్పారు, ఇక్కడ టీవీ వాళ్ళు కానీ లేకపోతే మేము కానీ లేకపోతే మీరు కానీ చెప్పలేదు. మీరు ఇంకా మాకు ఈరోజు చెప్పింది ఏంటంటే నెల వచ్చింది, మేము బాగా ఎంజాయ్ చేశాము, అందరు బాగా 1000 కోట్లు 1000 కోట్లు నిన్న మొన్నటి ఉంటుంది సార్. ఇప్పుడు మాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు సంబంధించిన అధికారులు కానీ రాజకీయ నాయకులు అవన్నీ బయటికి చూపించారు. గిరిజనులు మోసపోతారు. మీరు మాట్లాడకుండా ఒకటే మాట్లాడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటు వాళ్ళ ప్రశ్న కూడా వినండి, ఎంత మాట్లాడుతున్నారు మాట వినండి, మీరు మాట్లాడమ్మా చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇవాళ ఇప్పుడు అందరం కలిసి మనం న్యాయం చేద్దామా వద్దా? బాధితులు న్యాయం చేయాలి. అయితే నేను ఏమంటున్నా, అదే కదా నా ఆవేదన కూడా అదే. ఒక నిమిషం, మీరు అట్లా అనొద్దు. మంగ్లీకి నేను కూడా అండగా ఉంటా, నేను చెప్తున్నా కదా. మంగ్లీ ఎందుకు వస్తుంది? అరే నీకు అర్థం కాదు. మీరు ఉన్నారు, మీరు ఒక బాధ్యత గల వ్యక్తి. అంటే మరి ఇప్పుడు ఎవరు అంటే నా మీద వచ్చింది ఆరోపణ? మీ ఆరోపణ ఎవరు చేసిరండి? అరే బాధితులు చేసిందండి. ఇప్పుడు ఇప్పుడు బాధితులు మాట్లాడిన మాట అదంతా బాధితులు 150 మంది బాధితులు 2000 మంది బాధితులు ఉన్నారు సార్. ఇప్పుడు నాదే నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్ దాంట్లో మా ఊరు రఘుండలో ఇదే మధు జూన్ 10వ తారీఖు నాడు 50 కోట్ల రూపాయలు వసూలు చేసిండు మా ఊరు నుంచి. మేము కేసు పెట్టినాం, కానీ అప్పుడు ఈ మీడియా ఎవరు రాలేదు. అప్పుడు ప్రభుత్వం
సంబంధించిన అధికారులు ఒక్కటి మనోజ్ నేతలు గారు ఈ అర్థమైంది. మంగ్లీ లేదు, ఎవరు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజు ఫ్రాడ్ ఒక జరిగింది. బంజారా బిడ్డనే జరిగింది. టార్గెట్ ఎవరు చేసి జరిగింది? మళ్ళీ మళ్ళా మీరు బంజారా బిడ్డ అనకండి దయచేసి. నిజంగా మీరు అట్లా సార్. కులం కార్డు వాడకండి డిస్కషన్ దయచేసి. మాట్లాడండి. కాదు మరి ఎట్టి పరిస్థితుల్లో కాదు. బాధించబడ్డారు లేదు, కదా. అస్సలు కాదు. మరి ఇదే 2000 బంజారా బిడ్డలు కూడా వచ్చారు. 2000 మంది ఇదే బంజారా బిడ్డలు నిన్న కూడా అప్పుడు వచ్చారు. స్పందించలేదు నిన్న సార్. కూడా బంజారా బిడ్డలు వచ్చారు. ప్రభుత్వం గానీ, అక్కడ నిన్న కూడా బంజారా బిడ్డలు సంబంధించిన వచ్చారు. మంత్రి గానీ, నిన్న కూడా బంజారా బిడ్డలు వచ్చారు. సంబంధించిన ఎమ్మెల్యే గానీ నిన్న కూడా వాళ్ళు బంజారా బిడ్డలు పట్టించుకోలేదు వచ్చారు. కదా. నలుగురు చచ్చిపోయారు. అప్పుడు ఎందుకు టీవీ మీ ఎమ్మెల్యే ఎవరు? బాగున్నాయి. నలుగురు మీరు చచ్చిపోయారు. కన్సల్ట్ అయ్యారా మీరు ఎప్పుడైనా? ఆ? మీరు కన్సల్ట్ అయ్యారా? బాధితులు పోయారు. కోమటిరెడ్డి ఏం వెంకటరెడ్డి రెస్పాన్స్ దగ్గర వచ్చింది? ఏం పోయారు. రెస్పాన్స్ వచ్చింది? ఆ? ఏం రెస్పాన్స్ వచ్చింది? చూద్దాం చేద్దాం మీరు అనుకుంటే చేయండి ఒకసారి మీ చేసిండు. ఫోన్ నుంచి ఫోన్ చేయండి. ఎవరు బాలనాయక్ గారికి ఫోన్ చేయండి. మనం అడుగుదాం. ఎందుకు చేస్తామండి బాలనాయక్? అడుగుదామండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2000 మంది బాధితులు ఉన్నారు. మీరు చేయండి, తెలుసు. మీరు కన్సల్టెంట్ అన్నారు కదా, మీరు మాట్లాడండి. నేను మాట్లాడతా. బాధితులు అయ్యారు. నేను కాదు, మళ్ళీ స్పష్టంగా వినండి. నేను కాదు బాధితుడిని కాదు. సరే, మీరు వాళ్ళ ప్రయత్నం ఫైట్ బాధితులు చేస్తున్నారు వాళ్ళ కదా. ప్రయత్నం చేస్తే ఏం రెస్పాన్సిబిలిటీ రాలేదు. నలుగురు చనిపోయారండి. అదే ఇప్పుడు మన ఈ మధువాల తండవాసులే ఇద్దరు మీరు చచ్చిపోయారు. గెలవలేదు ఎప్పుడు బాలనాయక్ గారిని? మీరు గెలవలేదు. బాలునాయక్ ని మనం ఎందుకు గెలుస్తామండి? ఈ బాధితులు సంబంధిత మరి ఇష్యూ ఒక్క పైన నిమిషం నేను- అడ్రస్ చేసారా ఇప్పుడు లేదా? మీరు అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు మస్తు మాట్లాడుతున్నారు కదా. మీరు మీ తండలు ఇంత జరుగుతున్నప్పుడు బాలు నాయక్ గారిని బాధ్యతలను తీసుకొని ఎందుకు గెలవాలి మీరు? బాధితులు బాలనాయక్ దగ్గర నేను ఎందుకు పోతాను? నేను ఎందుకు మీడియా పోరా? ముందుకు వచ్చిన ఎందుకు పోరు? నేను మీడియా ముందుకు వచ్చిన మేడం. ఒక్క నిమిషం నా పూర్తిగా ఒక్క చెప్పు. పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ అక్కడ కలవలేదా అంటున్నారు ఆవిడ. నేను ఒక ఆర్గనైజేషన్ గా మా ప్రాంతంలో ₹1 పెళ్లి చేయాలన్న ₹1 అప్పు పుట్టట్లేదు అయ్యా అని నేను మీడియా ముందు పోయి వేడుకున్నా. మీడియా వాళ్ళు పేపర్కి వేసిన తర్వాతనే మన ఇప్పుడు ప్రస్తుతం అప్పుడు ఎమ్మెల్సీ లేడు, ఎమ్మెల్సీ ఉండనుకుంటా, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ స్పందిస్తేనే ఆ ఏరియా ఎస్పీ స్పందించి తర్వాత బెటాలియన్ మొత్తం కలిసి ఆ మధుని బాలాజీని అందరినీ వేసుకోపోయి లోపలేసారు. నేను స్పందిస్తేనే మేడం మొదట్లో ఒక 4-5 నేను ఇప్పించిన డబ్బులు మీకు అన్నా మీరు ఒకరికి వినండి. 40 లక్షలు, మీరు ఒకరికి 10 లక్షలు, అసలు మీరు ఒకరికి 5 లక్షలు మాట్లాడనిస్తలేరు, ఎవరిని నేను మాట్లాడనియట్లేదు. ఇప్పించిన లే మేడం, నేను చెప్తున్నా నా బాధ, నా ఏమంటే ఆవేదన. నా రిక్వెస్ట్ ఒకటి ఫైనల్ గా, అలా అయితే మనం కంటిన్యూ చేద్దాం. బంజారా అనేది మాకు కూడా చాలా రెస్పెక్ట్. నేను వచ్చిన బాధితులు చాలా మంది బంజారా ఉన్నారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీకేమైనా ఉంటే నేను వస్తా, రైట్? నేను కూడా బంజారా బాధితులు ఉంటే నేను అక్కడికి వస్తే పడతా. మీరు బంజారా ప్రతిసారి కార్డు వాడకండి. నేను కార్డు మీరు వద్దు, వాడట్లేదు. నన్ను మాట అంటే కంటిన్యూ ఆ చేయండి, నన్ను కంటిన్యూ సందర్భం చేయనివ్వండి, బట్టి, మన మాటలను నన్ను కంటిన్యూ బట్టి, చేయనివ్వండి, సందర్భం నన్ను బట్టి కంటిన్యూ చేయనివ్వండి, నన్ను కంటిన్యూ చేయండి. బంజారాను వద్దు. మంగ్లీ పైన ఆరోపణలు వినబడుతున్నాయి. తను లేదు అనడానికి ఏదైనా ఉందా మీరు చెప్పండి. నేను లేదని అంటున్నా. ఒక్క నిమిషం ఏమైనా ఆధారాలు ఉన్నాయా నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లా ట్రోల్ చేయకండి, ఒక్క నిమిషం. వాళ్ళ కుటుంబాలని బయటికి లాగకండి. బాధితుల తరపున అందరం నిలబడదాం. మీడియా గానీ, లీడర్లు గానీ, ఆర్గనైజేషన్ గానీ, ఒక్క ఎవరు నిమిషం అందరం నిలబడదాం. మంగ్లీ పేరు బాధితులకు నేను న్యాయం చెప్పింది చేద్దాం. కాదు, సంజయ్ రెడ్డి గారు చెప్పింది కాదు, మీరు ఎవరు చెప్పింది కాదు. బాధితులే బయటకు వచ్చి కొంతమంది ఇంకో ఇలా ఉన్నాయి ఫొటోస్ అని చెప్పి మా ఫొటోస్ చూపించినవి, మధుతో ఉన్న ఫొటోస్ చూపించినవి, మంగ్లీ వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళిన ఫొటోస్ చూపించినవి, మంగ్లీ తమ్ముడు శివ వీళ్ళ ఆఫీస్కి వచ్చినవి, ఆయనతో పాటు గట్టిగా హత్తుకొని ఫోటోలు దిగిన చూపించినవి వచ్చినాయి. ఇక్కడ ఒక్క నిమిషం నన్ను మాట కంటిన్యూ చేయనివ్వండి. ఓకే, దీనికి మన రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడికి వచ్చారు కాబట్టి బాధితుల్లో కొంతమంది మీడియా వాళ్ళకి మీరు తెలియదండి. ఇప్పుడు ఒక వీడియో డబ్బులు లెక్క పెడుతుంది వీడియో ఉంది, అది ఏమని ట్రోల్ చేశారండి? మంగ్లీ వాళ్ళ తమ్ముడు అని ట్రోల్ చేశారు. కానీ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎట్లా ఉంటాడు కొంతమంది మీడియా వాళ్ళకి తెలియదు. సరే, నేను ఏమంటున్నా, భరత్ చవాన్ ఎవరు? మధు వాళ్ళ బావ, ఒక్క నిమిషం. ఫ్యామిలీ, నన్ను కంటిన్యూ చేస్తేనే మాట్లాడిస్తలే అంటే మీరు కూడా ఒక ఆలోచన చేయాలి. ఆ రోజు వీడియో వచ్చింది, అది 6 నెలల క్రితం మల్లెపల్లిలో ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ లోనే వాళ్ళు టేబుల్ పెట్టుకొని. మోతిలాల్ గారు నేను మాట్లాడింది మీరు వింటే మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు డామినేట్ చేసి అనుకోకండి. ఒక నిమిషం నేను మాట్లాడింది వినండి ఫస్ట్. ఆ రోజు ఫోటో చూడలేదు, నేను మాట్లాడింది వినండి. ఈ రోజు కూడా మేడం రీసెంట్లీ నేను మాట్లాడింది వినండి. ఇప్పుడు కూడా ఒక మనోజ్ వీడియో గారు వస్తే- చెప్పింది ఒకసారి. ఒక్క ఒక్క నిమిషం, నేను మాట్లాడి- బాధ నా ఆవేదన వాళ్ళకి ఒక్క నిమిషం, చెప్పాలి. నేను వింటా, సార్, నేను వింటా, నేను వింటా, ఒక్క నిమిషం. మర్చిపోతాను నేను. నేను వింటా. అయితే ఇప్పుడు ఒక వీడియోలో ఆ అభిషేక్ ఉండు, ఆ అభిషేక్ ని మళ్ళీ మంగ్లీ తమ్ముడు అని చూపిస్తారు. అయిపోయింది. మంగ్లీ తమ్ముడిని గుర్తుపట్టారు. ఒక్క నిమిషం, ఆయన ఒక్క వాస్తవం ఉంటే చూపియాలి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏం ఒక్క చూస్తారు? నిమిషం. మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు కంప్లైంట్ అవుతుంది. మంగ్లీ తమ్మునికి సంబంధం లేదా ఇందులో? నేను కంప్లైంట్ చేస్తాను. అన్న, అంటే మీరు చెప్పిందేనా? ఒక్క నిమిషం మేడం. మీరు అయ్యా, మీ నేను పర్సనల్ అనేది కూడా ఏంటంటే- వచ్చినట్టుంది. ఒక్క నిమిషం అడిగిన నేను సమాధానం అనేది చెప్పాలి. పర్సనల్గా ఆయన అది క్వశ్చన్ కాదు, నాకు అడిగారు. పూర్తి అవగాహన ఉంది. నాకు దీని ఒక్క మీద. నిమిషం, ఏం లేదు, నేను మేము బాధితులు పూర్తి అన్నాను నేను. ఒక్క నిమిషం, నేను అడిగిన పూర్తి సమాధానం అవగాహన ఒకసారి చెప్పండి. ప్రజలకు ఇన్నా మేడం, 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 మోతిలాల్ గారు. ఒక్క నిమిషం అయ్యా. మోతిలాల్ గారు ఒక్క మీడియా నిమిషం. వాళ్ళు ఏదైతే చూపిస్తారో అదే నిజం అనుకుంటాం అన్న. ఒక్క నిమిషం, నేను మాట్లాడేది వింటే మీకు అర్థమవుతుంది. అనవసరంగా మీకు ప్రసంగం ఇస్తే మీకు అర్థం కావట్లేదు. ఇది నేను మాట్లాడేది వినండి, నేను మాట్లాడేది వినండి. వాళ్ళ గురించి మీ ఆవేదన నాకు అర్థమైంది, మీ ఆవేదన నాకు అర్థమైంది. బట్ నేను ఏమంటున్నా, మీరు ఆ ట్రోలింగ్స్ పైన మీకేమైనా అనుమానం ఉన్నా, ఎవరున్నా, ప్రతి ఒక్కరికి చట్టం ఒకటే కదా, అవును సార్. అందరికి చట్టం ఒకటే కదా. సార్. మీరు చట్టరీతి ఏం చర్యలు తీసుకుంటారో ఆ దానిపైన చర్యలు తీసుకోండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. బట్ ఇక్కడ మనం జడ్జెస్ కాదు, ఇక్కడ మనం పోలీసులను కూడా దానిపైన యాక్షన్ తీసుకోవడానికి. మీ ఆవేదన అర్థమైంది నాకు. మీ పాయింట్ మీరు ప్రెస్ మీట్లో ఏం చెప్పారో సేమ్ రిపీట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం ఒక సొల్యూషన్ తీసుకొద్దాం ప్రయత్నం.
బాధితుల్లో ఉన్నారు బంజారా బిడ్డలే, నిందితుల్లో ఉన్నారు బంజారా బిడ్డలే. తర్వాత మీరు అంటున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా ఒక బంజారా బిడ్డలే. ఇక్కడ బంజారా టాపిక్ తీసేద్దాం, ఇక బాధితులు నిందితులు ఈ వరకు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు మంగ్లీ ప్రస్తావన పదే పదే బాధితులు తీసుకొస్తున్నప్పుడు, సో బాధితులను డైరెక్ట్గా స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళామని కూడా వాళ్ళే చెప్తున్నప్పుడు, మాకు సంజయ్ రెడ్డి వెళ్ళి చూసింది కాదు, నేను వెళ్ళి చూసింది కాదు, మీరు కూడా వెళ్ళి చూసింది కాదు, మీరు పోయిరా చూసింది కాదు, బాధితులు ఒక్క నిమిషం చెప్పారు వినండి. దీనికి సొల్యూషన్ తీసుకురావాలి కాబట్టి మీరు ఫైట్ చేస్తున్నా అన్నారు. దీనికి ఏం సొల్యూషన్? మరి మంగ్లీ పేరు వస్తుంది, సో మధు మీద కంప్లైంట్ అయ్యి మధు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళండు. గిరిజన పెద్దలు మా తండ పెద్దలందరూ చర్చించి ఈ విషయాన్ని మన మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోపణలు నిజాలైతే ఖచ్చితంగా మంగ్లీని మేమే అప్పగిస్తాం చట్టానికి. అదొకటి. అది కూడా అంటే ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి విచారణ జరిగింది. రెండోది, ఇప్పుడు మధు ఏమో మంగ్లీ వాళ్ళ తమ్ముడిని ఆసరా చేసుకొని ఫోన్ కాంటాక్ట్ తీసుకొని వానికి చనువుగా వానికి యూజ్ చేసుకుంటూ, ఒకవేళ ఆయన హస్తం ఉన్నా శివ హస్తం ఉన్నా కానీ మేము పెద్దలు ఫోటోస్ వాళ్ళు ఇచ్చినవే మంగ్లీ ఫోటోస్ ప్లే చేయండి. మేము డైరెక్ట్ ఆధారాలు ఉంటే చట్టానికి మేమే అప్పగిస్తాం. అది మా జాతి పెద్దలు మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు ఫైనల్ గా ఇదే చేయాలని. ఎందుకంటే ఎటుబో ఇప్పుడు మాకు జాతి మీదనే వస్తుంది, మాకు బాధగా ఉంది, టార్గెట్ చేసిరు టార్గెట్ చేసిరు అనేది ఆవేదన ఉంది, బాధ ఉంది. ఒక ఫక్ట్ జాతివాదిగా మాట్లాడుతున్నారు, నిరూపించుకున్నారు. మీరు ఒక మంచి నాయకుడు నిరూపించుకున్నారు, కానీ చట్టాన్ని ఆశ్రయించండి. పొలిటికల్ పార్టీ మంచి గిరిజన నాయకుడిగా మీ పాత్ర మీరు అద్భుతంగా పోషిస్తున్నారు. గిరిజన నాయకుడిగా మీ పాత్ర అద్భుతంగా మీరు పోషిస్తున్నారు. కానీ దీన్ని అందరికీ లిబరలైజ్ చేసి మాట్లాడండి. ఓన్లీ గిరిజనులే కాదు, అందరికీ న్యాయం జరగాలి. ఆ బాధితుల్లో ఎవరున్నా, ఆ బాధితులు ఎవరున్నా మనం నిజానికి ప్రూవ్ చేయాలంతే. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలి. న్యాయం చేయాలి. అది ఎట్లా చేయాలనేది కూడా అంత చర్చించి ముందుకు పోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవాలి. ఎంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళని దృష్టిలో తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు మధు ఇన్ని రోజులు హాయిగా ఉండు, బాలాజీ పోలీస్ స్టేషన్ పోయి జైలుకు పోయి వచ్చేసి ఉండు, ఇప్పుడు హాయిగానే ఉండు. వాళ్ళిద్దరికి ముగ్గురికి తెలంగాణ రాష్ట్రం దాటకుండా పోలీస్ వ్యవస్థ హుకుం జారీ చేసింది. అదే పరిధిలో వాళ్ళు ఉన్నారు, హాయిగా ఏసీ రూమ్లో 4 రోజులు కొట్టిరేమో, ఇంట్రాగేషన్ చేసిరేమో, దాని తర్వాత మంచిగానే ఉన్నారు. అంటే బాధితులకు న్యాయం జరగాలి. పోలీస్ కేసు అయినా వాళ్ళు కోర్టులు చుట్టూ తిరిగినా కానీ వీళ్ళకి న్యాయం కాదు కదా. అప్పుడు ఎవరో ఒకరు ప్రభుత్వమో లేకుంటే ఎవరో ఒకరు ఇది చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలి. న్యాయం అంటే న్యాయస్థానం ప్రకారం అంటే వాళ్ళకు న్యాయం జరగదు, ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది. కానీ కూర్చోబెట్టి వాడిని తీసుకొచ్చి డబ్బులు లేకుంటే ప్రాపర్టీ పరంగా ఇప్పుడు సెటిల్ చేస్తుండే ఎవడు బాలాజీ నాయకు అంత ల్యాండ్, నా దగ్గర డబ్బులు లేవు అంటే డబ్బులు లేవు, మేము డబ్బులు ఇచ్చినందుకు మాకు తప్పైంది, బాధితులు తప్పైంది అయ్యా, నువ్వు భూమి రూపంలో ఇచ్చినా ప్లాట్ రూపంలో ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకసారి సంజయ్ రెడ్డి గారు మాట్లాడిద్దాం. సంజయ్ రెడ్డి మాట్లాడిన తర్వాత మొత్తం చాప్టర్ చూస్తున్నాం. వారం 10 రోజులు కాదు, ఇది దాదాపు జరిగి 8 నెలలు అవుతుందంట. అప్పుడు మధునాయక ఉన్నాడు, ఇప్పుడు మధునాయక ఉన్నాడు. అప్పుడు మధునాయక ఒక పార్ట్నర్ లేకపోతే సెకండ్ నెంబర్ కేటగిరీ 2. ఇక్కడ మాత్రం మొత్తం పాత్రధార సూత్రధార ఆయన. ఇక్కడ ముగ్గురు ఉన్నారు సార్, మళ్ళా రిపీట్ చేస్తున్నా. హేమకాంత్ రెడ్డి, మన ఇప్పుడు అభిషేక్, మధు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ప్రధానంగా బయటికి కనిపించిన పిక్చర్ మాత్రం మధు గారిది. ఎందుకంటే మధు అన్ని ఫొటోస్ ఉండడం, మధు ఉండడం దానిలో కూడా. సో ఈ చాప్టర్ మొత్తంలో ఏం జరుగుతుంది అసలు అంటే, ఇక్కడ మంగ్లీ పేరు ప్రస్తావనకు వచ్చింది, ఒక టార్గెటెడ్ గానే అంటున్నారు. సో ఇక్కడ టార్గెటా ఇంకో కమ్యూనిటీ పక్కన పెడితే దీనికి ఏం సొల్యూషన్? ఇప్పుడు ఒక్కటేనండి. ఇప్పుడు అన్న నేను ఒకటి అడుగుతున్నా, ఒక వీడియో నిన్న మంగ్లీ గారి ఇంట్లో వీళ్ళందరూ కూర్చున్న మధు ఉన్న ప్లే చేయండి, ఒకసారి వీడియో ప్లే చేయండి. మంగ్లీ హౌస్ విజువల్స్ ప్లే చేయండి. ఎవరిది అనేది మీరు ఒకసారి క్లారిటీ చేయండి ప్రజలకు. ఇక్కడ మనం ఎవరంటే మంగ్లీ మీద ఆరోపణలు వచ్చినాయి నిరూపించుకోమన్నారు, కానీ బాధితురాలను ఎవరు చెప్పట్లేదు. బట్ ఒకసారి వీడియో కూడా వస్తుంది, వీడియో వాల్యూమ్ ఉంటే ప్లే చేయండి. అది చూడండి. ఇప్పుడు ఆ ఇల్లు ఎవరిదండి? వాల్యూమ్ ఉంటే లిఫ్ట్ చేయండి. వాల్యూమ్ ఉందా? ఇది డైరెక్ట్ గా వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియో, రైట్? అతను మదే కదా, హేమకాంత్ రెడ్డి. ఆ వీడియో రికార్డ్ చేస్తుంది ఆయనంట. అక్కడ కూర్చుని మధు. ఆ ఇల్లు ఎవరిదన్నది? మోతిలాల్ అన్న మేడం
ఆ ఇల్లు ఎవరిది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. ఆడ ఉన్నది మాత్రం ఇద్దరు దొంగలు మాత్రం కనిపిస్తారు, హేమకాంత్ రెడ్డి, మధు. మంగ్లీ చెప్పారు మా ఇల్లే అని, ఇద్దరైతే మంగ్లీ చెప్పారు మా ఇల్లే అని. ఇప్పుడు మీరు చూడలేదు, నేను చూడలేదు, మంగ్లీ చెప్పారు. మంగ్లీ చెప్పారు ఒకసారి. అదే మరి ఆ వీడియోలోనే ఉందా మంగ్లీ? అందరూ లేదు, ఆ ఇల్లు మాదే అని చెప్పారు ఆవిడ. సార్ అవన్నీ ఇప్పుడు వేరే వీడియోలు. ఇప్పుడు శివ తోటి వీళ్ళు పోవచ్చు, కానీ అసలు వీడు గొడవ స్టార్ట్ ఎక్కడ చెప్పడా? హిమకాంత్ రెడ్డి ఈ ఆంధ్రాలో పెట్టుబడి పెట్టించివా ఆ డబ్బుల గురించి స్టార్ట్ అయింది. యాక్చువల్గా మధుకున్న డబ్బులు మొత్తం గవర్నమెంట్ సీజ్ చేసింది, ల్యాండ్ మొత్తము. అయితే ఆ డబ్బులు ఫోర్స్ చేయడం వల్ల ఈ డబ్బులు ఎలా రాబట్టుకోవాలని ప్లానింగ్ తోటి ఇప్పుడు మధుకు శివకి ఫ్రెండ్షిప్ ఉందా? ఉండొచ్చు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు ఈవెంట్ పరంగా మా ప్రాంతానికి 2 సార్లు వచ్చింది కాబట్టి ఆ ఈవెంట్ పరంగా ఉండొచ్చు దోస్తానం. ఆ విధంగా దోస్తానం నుంచి ఇట్లా జరిగిందంటవా? అంతే జరగొస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు సంభాషణ మంగ్లీకి తెలియదంటారా? తెలియకపోవచ్చు. శివకు కూడా తెలియదు ఏది అధిక వడ్డీతో వసూలు చేస్తున్న డబ్బులు శివ కూడా తెలియదు. వాళ్ళు ఆఫీస్కి పోయినంట కదా, జిఎన్ఐ ఆఫీస్కి. అదే సార్, వీళ్ళు ఏదో వేరే బిజినెస్ చేద్దాం అనేది శివని మోటివేట్ చేసి ఈవెంట్లు పరిచయం పెంచుకొని శివ వెనుకల తిరిగిండు వీడు దొంగ. తిరిగి వానికి ఏదో మాయా మాటలు చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేసి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కూడా సిమెంట్ ఫ్యాక్టరీ డౌన్ లోన్ అంట. ఆ డౌన్ లోన్ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా గుత్తి ఆ ప్రాంతం అంతా కూడా మంగ్లీ వాళ్ళ ఇంటికి సమీపంగా ఉంటదంట. శివానే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మా అక్క వస్తుంది అక్టోబర్ 2 కి ఇనాగ్రేషన్ అని శివానే చెప్పిండని చెప్పొచ్చు. సెలబ్రిటీ కాబట్టి ఓపెనింగ్ అవి మనం చూడని దానికి బాధితులు చెప్పారండి. అక్కడ బాధితులు ఇప్పుడు మోసం చేసేటోళ్ళకి ఎంత ఉందో మోసపోయేటోళ్ళకి కూడా ఉందని చెప్పిన. ఇప్పుడు గీడ 4 ఎకరాలు నాదేనండి కొనండి అంటే కొంటావను. మరి ఇప్పుడు బాధితులకు కూడా మేము చెప్పింది ఏంది, వాళ్ళు ఏమనుకుంటారంటే మంగ్లీ ఇంటి పక్కనే కదా సరే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెడితే మాకు ఇంత వస్తుందని వీళ్ళు ఏం నమ్మబుచ్చిర్రు. అయితే మంగ్లీ గారి పేరు వాళ్ళు కూడా చెప్తుండ్రు, ఆమె ఉందని మేము కొనమంటారు, లేకపోతే మాకు ఇట్లా మోసం జరుగుతుందని తెలియదని. అయితే ఇందులో మనం ఎవరిని తప్పు పడతాము? బాధితులు ఎవరు మంగ్లీ ఉంది కాబట్టి మేము డబ్బులు పెట్టినామని ఎక్కడ చెప్పలేదు, మనం చెప్పుకుంటున్నాం అంతే. మరి నిన్న బాధితులు చెప్పలేదు, డబ్బులు పెట్టలేం. ఇక్కడ మీరు నన్నేదో తప్పు పడుతుంది. నేను ఇక్కడ తప్పులు ఎవరిని పట్టడానికి జడ్జిమెంట్ కూడా ఇస్తలేము. బాధితులకి ఉండాలి. ఒకటి చెప్తాను, నేను ఇంజాపూర్లో భీమా అనే వ్యక్తి 40 లక్షలు నేను పెట్టాను. వాడు నాకు ఏం చెప్పి తెలిస్తే దుబాయ్ ఎయిర్పోర్ట్ చూపెట్టాను, నేను దుబాయ్ పోతున్నాను ఫోటో పెట్టి. వాడు నాకు ఆఫీసర్ చూసి చెప్పిండు. అలా మోసపోయారు. కానీ ఒక నిమిషం, మీరు ఆ దుబాయ్ ఆఫీస్ చూసి మోసపోయారు. అంతేగాని ఈ మా శివ బాధితులు కూడా మంగ్లీతో ఫోటో పెట్టడం, మంగ్లీతో బర్త్డేలో ఉండడం, మంగ్లీ తప్పు లేదు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీరు చూసి నమ్మిరు కదా, మీరు చూసి నమ్మిరా లేదా? ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను దుబాయ్ చూసి మోసపోయాను. దుబాయ్ పోయి వాళ్ళకి కంపెనీ ఇవ్వలేదు కదా. ఒక నిమిషం, ఇప్పుడు మంగ్లీ పేజ్ కాబట్టి పోయి మంగ్లీ టార్గెట్ ఇస్తుంది యాక్చువల్గా. ఒక్క నిమిషం, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఫోటోలు చూస్తే మీరు మోసపోయి 40 లక్షలు పెట్టింది. అవును, ఆయన లగ్జరీస్ తిరుగుతున్నాడు అయ్యి. మధు కూడా అట్లే కలరింగ్ ఇచ్చిండు. నాకు సెలబ్రిటీలతో చంద్రెడ్డి గారు మధు చెప్పిన మాట ఏంటంటే, మనం పబ్బు పెడుతున్నాం, మహేష్ బాబు ఎన్టీఆర్ వస్తారు పబ్కి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు, మనంతా వేరే ఉంటుంది, లైవ్ సింగింగ్ ఉంటుంది, మంగ్లీ గారు వస్తారని చెప్పిరంట. ఆయనతో డైరెక్ట్ ఆయన కోచ్ అంట, బండి శివకుమార్ అని అమీర్పేటలో ఆయనకి ఆఫీస్ ఉన్నదంట, బిజినెస్ కోచ్ ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా జాయిన్ చేయించుకోవడం కోసం అన్ని మాటలు చెప్పిరంట. అంటే ఈ రకంగా మైమ్ క్రియేట్ చేసిండు. మహేష్ బాబు ఎన్టీఆర్ కూడా వాడుతున్నాడు ఆయన. అయితే ఏంటి వీళ్ళకి చెప్పడం కోసం ఓకే, కానీ ఫోటోలో చూపించిండు మంగ్లీని, మీరు గట్లే నమ్మి ఫోటో పట్టుకోకండి. ఒకవేళ మంగ్లీ భాగస్వామ్యం ఉందా మధుతోటి? చెప్పడం కాదండి, ప్రూఫ్ కావాలి. చెప్పడం వాస్తవం కాదు. ఇప్పుడు తెర మీదకి తెస్తారు వాళ్ళ చెల్లిని. ఇల్లు గురించి సంజయ్ రెడ్డి గారు, ఇల్లు గురించి శివకు మధుకు ఏమైనా భాగస్వామ్య ఒప్పందం ఏమైనా ఉందా? పోలీసులు ప్రూవ్ చేస్తారు కదా, ఇప్పుడు మా కాడ 100,000 కోట్లు ట్రోల్ మీరు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడి, మీరు గిరిజన బిడ్డ అంటారు, మహిళలకు ఒక అవకాశం ఇస్తారు, ఆవిడకు అవకాశం ఇస్తారు మాట్లాడడానికి. మరి మాట్లాడివ్వండి, ఆవిడని మాట్లాడియండి.
నేను ఆయన మాట్లాడినాడు ఆ మేడం ఎప్పుడు టీవీలో చూస్తా డైరెక్ట్ మాట్లాడినాడు ఒక మంగళి చెల్లెల్ని కూడా బయటికి ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు ఎవరు పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయికి? నేను ఒక్క మాట ఏం చెప్పిన అంటే ముగ్గురు ఆడపిల్లలు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు ఆవిడ మాట్లాడతారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలే ఉంటారు. వదిలాలి ఆవిడ మాట్లాడతారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మాట్లాడారు అయితే నేను ఏమంటున్నంటే ఇప్పుడు మనం ఎంత ఆవేదన చెందుతున్నామో సేమ్ నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి నేను బాధ్యతల వైపు ఉంటా, నాకు సంబంధం లేనిది అని చెప్పేసి ఈ మధుగాన్ని శివని నాకు పీకాలే వీరు. ఒక్క నిమిషం ఎవరు చేయాలండి? మనం చేయాలి. అరే మనం ఎందుకు చేస్తామండి? ఎవరు చేయాలి? పోలీసు వాళ్ళు లేదా, చట్టం లేదా? ఒక్క నిమిషం వింటాం. అరే ఎవరు పీకుతారండి? నేను మాట్లాడనిస్తలేరండి నన్ను. ఇప్పుడు మోతీలాల్ అన్న పేరు బయటికి, ఆయన ఇమేజ్ ఏం డ్యామేజ్ కాదు, నీ ఇమేజ్ డ్యామేజ్ కాదు. ఇంకా ఇవాళ సెలబ్రిటీ మంగ్లీ, ఆమె ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వచ్చి బయటకు వచ్చి ఏడుస్తుంది కదా. నేనేమంటున్నా, కొడకల్లారా నన్ను ఎక్కడున్న దాన్ని తీసుకొచ్చి ఇట్లా చేసిండ్రు, నా ఫోటోలు చూపించారు, 2 లాక్ కొట్టాలి. పోలీస్ అధికారి కాదు. అరే పోలీసు వాళ్ళు చూసుకోవాలి, మనం కంప్లైంట్ ఇస్తే పోలీసు అమ్మన్గల్ ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే మీరు వచ్చిరు, సాయం చేసిరు, వాళ్ళ భర్త చంపేస్తే మీరు వచ్చిరు, ఎంతవరకు మాట్లాడారు అంతవరకు చేసిరు. ఇప్పుడు చాలా సంతోషమైన విషయం. కానీ ఈ రోజు మాత్రం ఈ అమ్మాయిని ఇట్లా బయటికి లాగడం కరెక్ట్ కాదు. ఎవరు లాగుతున్నారు? ఇప్పుడు ఒక గిరిజన బిడ్డ తరపున మీరు వచ్చిరు, ఆ రోజు ఒక అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయిని కూడా మీరు ధైర్యం ప్రతిసారి గిరిజన బిడ్డ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది, కానీ ఎప్పటికీ గిరిజన బిడ్డను ఆదుకున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. మాట్లాడితే వినండి, గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ రోజు పాపం తల్లి కోల్పోయిన బాధలో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం ఆదరించి ఒక్క నిమిషం ధైర్యం చెప్పి ఒక్క నిమిషం చెప్పుకోవాలి సార్, ఒక్క నిమిషం చెప్పుకోవాలి. ఎందుకంటే మేడం కొన్ని మంచి ఇందాక మిమ్మల్ని చెప్పాను, మీరు ఇంకోసారి గిరిజన బిడ్డ అనేటువంటి మీకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు పదే ఆ ప్రస్తావన తీసుకొస్తా అంటే వద్దు, ఈ డిబేట్ వద్దు, యూ కెన్ గో ఆన్. నాకు అర్థమైపోయింది మీ ఆవేదన, మీరు చెప్తున్నారు. గిరిజన బిడ్డని టార్గెట్ చేసుకుంటా అంటే నేనేం చేయలేను సార్. ఎవరు చేస్తున్నారు టార్గెట్? నేను అనేది ఎవరు చేస్తున్నారు టార్గెట్? ఆపదలో మేడం ఆదుకున్నారు అంటున్నా నేను కూడా అంటున్నారు కదా, ఇక్కడ రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ కదా. ఇప్పుడు అంత పెద్ద మేడం గిరిజన ఆదుకుందని చెప్తున్నా కదా నేను. భర్త విచ్చలవిడిగా చంపేసాడు, కొట్టి మేడం వచ్చి మంగళి పేరు మీద రమావత్ మధు మీరు ఇచ్చిన కంప్లైంట్ లేదు, ఫస్ట్ మంగళ టైప్ మధు తర్వాత వచ్చిండు, బెదిరించారని కానీ అది వేరే చూడండి. ఇప్పుడు కానీ స్టార్టింగ్ లో మంగళి కాకుండా రమావత్ మధు వ్యక్తి అని ఇలా చేసిన కంప్లీట్ చేసిన స్టార్టింగ్ అదే కదా కంప్లీట్. అది కూడా సుబ్బారావు ఇచ్చింది, అది బెదిరించారని కానీ అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదంటే దీంట్లో బెదిరిస్తే రమావత్ మధు పేరు ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మధు పేరు ఉంది, భరత్ చౌహాన్ పేరు ఉంది, శైలజా చౌహాన్ పేరు ఉంది. మంగళినే ఉద్దేశించి మీరు తీస్తారు పదే పదే వద్దని అంటున్నారు, సొల్యూషన్ చెప్పని అంటున్నా, మీరు మాట్లాడుతారు పదే పదే టాపిక్ మొత్తం నేను పదే పదే మాట్లాడుతున్నా. ఏం నిజాలు చెప్తున్నారు? ఎక్కడో పాత కథ చెప్తున్నారు. రిజల్యూషన్ ఏంటని చెప్పి అడుగుతున్నా నేను. రిజల్యూషన్ ఏంటని అడుగుతున్నా, మీరు ఇన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, రిజల్యూషన్ ఏంటని అడుగుతున్నా. స్పందించలేదు, ఏ మీడియా చూపించలేదు, మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రి గాని ఎమ్మెల్యే గాని వాళ్ళు స్పందించలేదు. ఈ రోజు అర్థం కాదు, అవన్నీ చూడాలి, చూసే వ్యూవర్స్ కూడా బోర్ కొడుతుంది. ఫైనల్ గా అన్నా మీరు ఆ పేరు ఎత్తకండి, మాకు రెస్పెక్ట్ ఉంది పదే పదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆధారం లేకుండా ఆమె నిందించారని మనం చెప్దామా? ఎవరు చెప్తున్నారు? మాట్లాడుతున్నారు అదే కదా, లాస్ట్ కు అదే వస్తుంది కదా. సొల్యూషన్ ఏంటంటే మంగళి తప్పు చేసి ఉంటే మా గిరిజన నేతలు చర్చిస్తున్నారు, చట్టమన్నారు కదా, మళ్ళీ చర్చ ఎందుకు? మళ్ళీ చట్టం చూసుకుంటది కదా. ఆధారాలతోటి ఉంటే దగ్గరుండి మంగళిని తీసుకొచ్చి చట్టానికి అప్పగిస్తాం అంటున్నా. వాళ్ళ తమ్ముడు చేసి ఉంటే మంగళిని కూడా తీసుకొచ్చి నీ తమ్ముడు నువ్వే అప్పగించాలి. మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ మంగ్లీ మీద ఆరోపణ వచ్చింది అన్నారు, ఆమె తప్పు చేసింది, ఆమెనే డబ్బులు తీసుకుపోయిందని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ నేను మంగ్లీకి అండగా ఉంటా అని నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక ఆడపిల్ల అదృష్టంగా ఇవాళ ఆమె మీద వచ్చిన ఈ ఆరోపణ కూడా అసలు ఆమె
ఆమె ఇవాళ ఒక కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని కోరుకుంటున్నా నేను అలాంటి వ్యక్తిని. ఎందుకంటే దేవరకొండ ప్రాంతంకు నాకు చాలా అనుబంధం ఉంది కాబట్టి, నేను ఆ ప్రాంతం బిడ్డనే కాబట్టి అక్కడ జరిగిన విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి, ఇలా అమాయకమైన బాధితుల పక్షాన మనం ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాక కూడా ఆమె పేరు తీసిండ్రు అంటే ఎందుకు తీసిండ్రు ఏంటని వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి మనం అట్లా పోరాడాలి. మనం ఆల్సింది ఏంటంటే, మీరు దయచేసి ఇవాళ మంగ్లీ అందరి బిడ్డ, మీ దళిత మీ గిరిజన బిడ్డ కాదు, అట్లనే అనుకోవాలి, అట్లనే అనుకుంటున్నా. వినండి, కాపాడాలి నేను 100%. అయితే ఇప్పుడు వాడు ఎవడైనా ఉండనియండి, ఇవాళ అక్కకు తెలవకుండా తమ్ముడు చేసిండేమో అది కూడా మనం చెప్పలేము. వినండి, ఎందుకు అనంటే ఈ అమ్మాయి పేరు వాడుకుంటుంటే సెలబ్రిటీ కాబట్టి ఫోటోలు చూసి వాడుకుంటున్నారేమో. వాడుకున్నది తప్పే, మోసపోయింది కూడా తప్పే. కానీ వీళ్ళు డబ్బు రూపకంగా పోయిండ్రు కాబట్టి అక్కడ ఉన్న ఆస్తులు ఏంటివి అనేది అన్ని బయటకు వస్తాయి. ఎవరు వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్టీలు కూడా ఇది కరెక్ట్, ఈ విధంగా మాట్లాడాలి. మీరు అదే మాట్లాడమని అడుగుతున్నాం, కానీ మీరు పదే పదే టార్గెట్ చేశారంటే అది కరెక్ట్ కాదంటున్నాను. ఒక ప్రెస్ మీట్ పెడితేనే మన శివ కాకుండా వేరే అభిషేక్ ని చూపిస్తారు, ఈయననే శివ, మరి ఆ గిరిజన నేతలు నా మీదకు టార్గెట్ చేస్తున్నారు అని వేరే ఛానల్ కూడా. అంటే అవన్నీ చూస్తా ఉంటే నాకేదో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బంజారా బిడ్డలకు న్యాయం జరగాలి. ఎలా న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? కొట్లాడాలి, న్యాయబద్ధంగా చట్టం చేయాలి. చట్టం చేస్తే కూడా న్యాయం జరగదు. చట్టం చేయాల్సిన పని చట్టం చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఎందుకంటే ఒక్క చిన్న స్కామ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు డబ్బు రూపంలోనా లేకుంటే ప్లాట్ రూపం, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కొంత జప్తు చేసుకున్నారు. ఇప్పుడు 1000 కోట్లు ఎడబెట్టిన వాళ్ళంతా మీకు తెలిసే ఉంటుంది, పక్క ఊరు అన్నారు కదా సార్. వీళ్ళది ఏంటంటే స్టార్టింగ్ లో మాట్లాడండి, మా ఊర్లోనే 50 కోట్లు ఒకటే రోజు మా ఊర్లోనే. నేను చెప్తున్నా బరాబర్గా రంగుండ్ల బాలాజీ కన్నా ఎక్కువ చేసింది మధు. తీసుకుపోయి మొత్తం దాచుకున్న డబ్బులు, ఇది పచ్చి నిజం. ఇది జనాలు ఎట్లా కట్టిరు మరి? ఇప్పుడు వాడి కాదు చూసి కట్టే డబ్బులు. అక్క ఇప్పుడు మీకు ఇస్తురు డబ్బులు, 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిరు మధుకి, నెలకు 20,000 ఇస్తారు నీకు. మీరేమన్నారంటే నాకు 20,000 వస్తుంది నెలకు. నేనేమనుకున్నా, అమ్మ అక్కకు వస్తుంది కదా, నేను 2 లక్షలు ఇస్తే నాకు 40,000 వస్తుంది. ఒకరిని చూసి ఒకరి అట్లా ఆ చైన్ సిస్టమ్ లెక్క వాళ్ళు అనుకుంటారు. రైతు మనం ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే తర్వాత వాళ్ళు నమ్మలేదు. దాని తర్వాత ఒక ఎమ్మెల్సీ అతను పోయి ఎస్పీకి ఫిర్యాదు చేస్తే అప్పుడు బయటకు వచ్చింది విషయం మొత్తం. ఇప్పుడు 1000 కోట్లు మొత్తం మధు క్యాష్ రూపంలో దాచుకున్నాడు అంతా. మధు ఒక్కడే సారీ, మళ్ళా ఇంకోసారి చెప్తున్నా, బాలాజీ, మధు, భీమా, వీళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు మొత్తం 1000 కోట్లు రైతుల దగ్గర. ఫస్ట్ అరెస్ట్ అయిండు, అయిపోయింది. మళ్ళా జిఎన్ఐ పెట్టి అప్పుడు బయటపడలేదు. అయితే నారా లోకేష్ గారు నా ముందే మొన్న సుమన్ టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పారు, అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పారు. దాని పరిస్థితి ఏందన్నారు. ఇవాళ రెండు ప్రభుత్వాల దృష్టికి పోతే తప్పకుండా చట్టానికి ఎవరు చుట్టం కాదు. ముందు వరకు ఇది తక్కువ మేడం. ఇప్పుడు మా దాని జరిగింది 1000 కోట్ల స్కామ్ ఆల్రెడీ. ఇప్పుడు 100 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. నల్గొండలో మన సర్చ్ చేసింది ఎంత ఉన్నాయి? 50 కోట్లు ఉన్నాయి మా అంటే. మిగతా రాష్ట్రం ఏడిపోయినాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సిఐడి దగ్గర బినామీ పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. అందరు ట్రాన్సాక్షన్ మధు గారే 10 కోట్ల ఇల్లు కట్టుకుంటూ వాళ్ళ ఊళ్ళో. మనం ఏంటంటే సమన్వయం పాటించాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ వాట్, ఎవరి అకౌంట్ లకు పోయినా ఎవరికి ఏం సంబంధం ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఒక్క కాల్ ఎవరితో మాట్లాడారు 25 lakhs మగలేకుండా పోయి చెప్తున్నాడు. ప్రూఫ్ ఉందా చెప్పడానికి? ఇప్పుడు మనం మాట్లాడినది ఈజీగా ఉండదు. అదే మరి ఇప్పుడు ఏదైనా ప్రూఫ్ ఉంటే మాట్లాడండి. ఆర్టీవీకి గానీ, సంధ్యారెడ్డికి గానీ, లేకపోతే ఇంకోరు గానీ మంగ్లీ మీద ఎవరికి ఏం కోపం లేదు. కానీ మేము అనేది మనం మాట్లాడే ప్రతి మాట చెప్తున్నా. 50 కోట్ల రూపాయలు చూపెడతా వాళ్ళ కాడ అన్ని ఎవిడెన్స్, చెక్ బుక్లు కానీ బ్రాంచ్ అన్ని ఉన్నాయి వాళ్ళ కాడ. బయటికి తీయాలి అనేది నేను కూడా అదే చెప్తున్నా. అట్లనే మాట్లాడాలి. అయితే ఇదే విషయం నేను మాట్లాడితే
కొంతమంది కాలర్స్ కొంతమంది మెసేజ్లు ఏం పెడుతున్నారు, మంగ్లీ నీకు ఎన్ని డబ్బులు ఇచ్చింది అదే మేడం. అంటే మీరు ఒక ఆడపిల్లగా తప్పు ఉంటే మీరు ఇంత బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పు ఉంటే మీరు ఖండిస్తారు. ఇవాళ అయితే అన్నప్పుడు మేము చెప్పాం, ఇట్లా నాకు ఇట్లా మా పేర్లు తీసుకొస్తే మా కుటుంబం అంతా మాకు చనిపోవాలని ఉంది అన్నప్పుడు, వద్దమ్మా అలా కాదమ్మా, మీకు వచ్చిన ఆరోపణని మీరు బాధితుల వైపు వచ్చి మీరు మాట్లాడండి, మీకు సగం ప్రాబ్లం సొల్యూషన్కి అవుతుంది అన్నాం. మరి అలా కాకుండా వాళ్ళ కాలర్స్ మాట్లాడటం ఇవన్నీ క్లియర్గా చెప్పిన, లేదైతే నేను అబద్ధం చెప్పాను కదా. 20 minutes నాతో మాట్లాడింది, ఎందుకంటే నాకు అంతకుముందు కూడా తను బాగానే పరిచయము. మంచి అవకాశం వచ్చినప్పుడు నేను అదే చెప్పిన, మీ పేరు వచ్చిందా బయటకు వచ్చింది కాబట్టి ఆరోపణ అనేది నేను లేనండి, నాకు సంబంధం లేదని చెప్పేసి బాధితుల వైపు ఉంటే ఇక్కడ ఒక 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్నట్టుగా మేడం, మీరు అన్నట్టుగా కింద కామెంట్లు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు సూసైడ్ చేసుకుంటారు, ఆ విధంగా ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు మీడియా వాళ్ళు ఏది చూపిస్తే అది నమ్మే పరిస్థితి జనాలు, ఎందుకంటే వాళ్ళ మూల కారణం వాళ్ళు ఈ వ్యవస్థకు నడిపించేది. కానీ ఏదైనా ప్రజల పక్షాన కొట్లాడేది, సమాజం పక్షాన కొట్లాడేది మీడియా. తప్పు కాదు, నేను గౌరవంగా నేను అంటున్నా, వాళ్ళ మీద అభిమానం. కానీ అది ఏది చూపిస్తే అదే మేము నమ్మేటోళ్ళం జనాలు. అటువంటిది ఒక్కటో రెండో మీడియా వాళ్ళు తప్పుగా మాట్లాడి వేరే విధంగా టాపిక్ చెప్పినట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే మీకు ఉన్నారని మేము అనుకోవట్లేదు, కానీ దయచేసి మీరు మా పక్షాన్ని నిలబడండి, ఆ మధుని అరెస్ట్ చేయించండి, లేకపోతే ఆయనకు సంబంధించిన విషయం మాకు ప్రమేయం లేదు, మన కేసు చేయండి అని అడుగుతున్న వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కదా. మధుని విచారిస్తున్నారు, చూద్దాం మధుని విచారిస్తున్నారు. మధు విషయంలో ఇంక ఈ ట్రాన్సాక్షన్ ఏడ బయటపడతాయి, ఎవరు ప్రమేయం ఉన్నది, ఈ భరత్ చౌహాన్ ఎవరు, శైలజ చౌహాన్ ఎవరు, శివ ఎవరు, మంగ్లీ పేరు ఏమింది, మంగ్లీకి ఏమన్నా నిజంగా ఉన్న పాత్ర పోలీసులు బయట పెడతారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మూమెంట్లు మొత్తం నాకు తెలుసు కాబట్టి నాకు కొంచెం సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. సబ్జెక్ట్ లేకుంటే నేను మాట్లాడలేను. కానీ పోలీసు అనేది తెలుస్తారు, పోలీసు చట్టం అనేది తెలుస్తుంది. ఎందుకంటే గతం నుండి ఇప్పుడు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మోతిలా గారు, థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు. సో మంజుల గారు లైన్లో ఉన్నారా పిసిఆర్? రైట్, మంజుల గారు ఫైనల్గా ఏం మాట్లాడతారమ్మా మీరు? మంజుల గారు నమస్తే సార్, మాట్లాడండి. ఫైనల్గా ఏం మాట్లాడతారమ్మా మీరు? ఏం లేదు సార్, బాధితులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే ఈ డబ్బు వెళ్ళింది అక్కడ నుంచి అందరికీ బాధితులకి డబ్బు చేరుకుంటే చాలు సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మంజుల గారు. సో మరి పోలీసులు అయితే ఆల్రెడీ మధుని అరెస్ట్ చేశారు, ఏవన్ మధుని అరెస్ట్ చేశారు, డెఫినెట్గా విచారిస్తారు. ఇంకా మనకున్న సమాచారం మేరకు అవసరమైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. దీంట్లో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం, బికాస్ 1000 కోట్లు అంటున్నారు, చిన్న విషయం ఏం కాదు ఇది. ఈడీ వరకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క దీనిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఎఫ్ఐఆర్లో అక్యూజ్ ఉన్న ప్రతి ఒక్కరి ట్రాన్సాక్షన్స్ బయటపడతాయి, వాళ్ళ మూమెంట్స్ అన్నీ బయటపడతాయి, ప్రతి ఒక్కరు బయటపడుతుంది. బాధితులకు మాత్రం న్యాయం చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. మరి 1000 కోట్లు ఎక్కడెక్కడ ఎవరెవరి ఖాతాలకు వెళ్ళినాయి, ఎలా మారింది, ఎన్ని చేతులు మారినాయి మాత్రం బయటపడే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు, దీంట్లో న్యాయం ఎవరి వైపు ఉంది, నిజాయితీగా ఎవరున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.